స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. నాకు తెలుసు మీరందరూ ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ గైస్, వీడియో ఈజ్ హియర్. ఈ వీడియో చాలా బాగుండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన క్లోవర్ కింగ్డమ్ యొక్క కింగ్ నుంచి. మన కింగ్ గడి పేరు నేను మర్చిపోయా, మీరు కామెంట్స్ లో చెప్పండి. బై ద వే, తిను మాత్రం ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటాడు. తను చెప్తాడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, కానీ నన్ను మాత్రం కాపాడండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మనకి క్లోవర్ కింగ్డమ్ యొక్క ప్రజల యొక్క రియాక్షన్ ని చూపిస్తారు. ప్రస్తుతం వాళ్ళందరూ మన జూలియస్ ని చూసేశారు అనమాట. అంటే అక్కడ ఉంది లూషియస్, కానీ వీళ్ళకి తెలియదు కదా. ఇక్కడ వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు చెప్తారు, మొన్నటి వరకు ఎవరైనా మన క్లోవర్ కింగ్డమ్ మీద దాడి చేస్తే మన విజిట్ కింగే వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మన జూలియస్ సమానే స్వయంగా మన మీద దాడి చేస్తున్నారు. అసలు ఇప్పుడు తన నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. తన మ్యాజిక్ సుపీరియర్. మనమందరం ఇక్కడే చనిపోబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అప్పుడే మన ప్రియమైన మష్రూమ్ హెడ్ లైవ్ లోకి వస్తాడనమాట. ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మన జూలియస్ ఒకసారి మన మష్రూమ్ హెడ్ కి చెప్పాడు, ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. దీని యొక్క వాల్యూ చాలా మందికి అర్థం కాకపోయినా ఫ్యూచర్ లో నీ యొక్క పవర్స్ మనకి చాలా ఉపయోగం పడతాయని చెప్పి తను అన్నాడు. ఆ మాటలు మన మష్రూమ్ హెడ్ కి ఇప్పుడు గుర్తుకొస్తాయి. పైగా తను అందరికి అనౌన్స్ చేసి చెప్తాడు, క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రజలందరూ ఈ మెసేజ్ ని జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం మన విజిట్ కింగ్ యొక్క బాడీని ఎవరో పొజెస్ చేసేశారు. అందుకనే మన విజిట్ కింగ్ ఇప్పుడు మన మీదే అటాక్ చేస్తున్నారు. కానీ మీరు భయపడమాకండి. మన స్ట్రాంగెస్ట్ మ్యాజిక్ నైట్ వెళ్ళి మన విజిట్ కింగ్ యొక్క క్లోన్స్ తో ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. ఒక నైట్ ఆల్రెడీ ఒక క్లోన్ ని డిఫీట్ చేసేసాడు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే పక్కనున్న మెమోసా ఫ్రేమ్ లోకి వచ్చి చెప్పిద్ది, ఐఆమ్ రాయల్టీ, మై నేమ్ ఈస్ మెమోసా వర్మిలియన్. అండ్ ప్రస్తుతం మీ అందరికి తెలిసిందే, ఒక మ్యాజిక్ నైట్ విజిట్ కింగ్ తో ఫైట్ చేస్తున్నాడు. తను ఎవరో కాదు, తన పేరు యూనో. తను నేను సేమ్ బ్రెకెట్ నుంచి బిలాంగ్ చేస్తాం, అదే గోల్డెన్ డాన్. ఇంకా స్పెషల్లీ ఈ యూనో దగ్గర ఫోర్లీస్ గ్రిమ్వామ్ ఉంది. ఇంకా తిను ఎప్పటి నుంచో చాలా మిలిటరీ అచీవ్మెంట్స్ ని సాధించుకుంటూ వస్తున్నాడు. తిను కూడా ఒక విజిట్ కింగ్ లా మారదామని అనుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు మన క్లోవర్ కింగ్డమ్ యొక్క ప్రజలందరి కోసం తను తన ప్రాణాలని తగ్గించి విజిట్ కింగ్ తో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన వెంటనే మన క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రజలందరూ ఫ్లాట్ అయిపోతారు. వాళ్ళందరూ మన యూనోని పొగుడుతూ ఉంటాడు. తినే కదా ఆ నెంబర్ 1 రూకీ, తిను చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు అని చెప్పి వీళ్ళందరూ మన యూనోని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత మన మెమోసా కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, ప్రస్తుతం క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి నైట్ ఇంకా ప్రతి కెప్టెన్ యూనోకి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా క్యాజువాలిటీ జరిగినా సరే నా దగ్గరికి కొంతమంది నైట్స్ వచ్చారు, నేను వాళ్ళని హీల్ చేస్తున్నా. అండ్ స్పెషల్లీ మన యూనో యొక్క స్పిరిట్ మ్యాజిక్ వల్ల ఇప్పుడు క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి సిటిజన్ కి డబుల్ మ్యాజిక్ అనేది దక్కింది. అయితే ఆ ఎక్స్ట్రా మ్యాజిక్ ని ఉపయోగించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ మీరు ఫైట్ చేయలేకపోతే అక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోండి అని చెప్పి తను వాళ్ళందరికీ అనౌన్స్ చేసి చెప్పిద్ది. పైగా తను మనసులో అనుకుంటూ ఉండిద్ది, ఆస్తా ప్లీజ్ డోంట్ గివ్ అప్ అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన క్లోవర్ కింగ్డమ్ యొక్క మ్యాజిక్ నైట్స్ ఇంకా మిగతా సిటిజన్స్ అందరూ హైప్డ్ అప్ అయిపోతారు. కొంతమంది పారిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ స్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మన సకే. ఇక్కడ మిగతా సిటిజన్స్ అందరూ ఎవాక్యుయేట్ అవుతుంటే మనోడు పారిపోకుండా ఆ ఏంజల్స్ ముందు నుంచొని మీరందరూ పారిపోండి, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి లిటరల్లీ సూపర్ సకే మ్యాగ్మమ్ క్యానల్ బాల్ ని ఉపయోగిస్తాడు. అండ్ దిస్ అటాక్ ఇస్ ఆసమ్ గైస్. కానీ మీరందరూ ఊహించినట్టే ఈ అటాక్ ఆ ఏంజల్ మీద పనికిరాదు. అసలు మనోడు ఆ అటాక్ చేయక ముందే ఆ ఏంజల్ మనోడి మీద ఒక బ్లాస్ట్ వేసేసిద్ది. దాంతో మన సకేకి చాలా అంటే చాలా డ్యామేజ్ తగిలిద్ది. మనోడు కింద పడిపోతాడు. కానీ మనోడు మాత్రం గివ్ అప్ చేయడు. తను ఇక్కడ చెప్తాడు కూడా, నాకు తెలుసు స్ట్రాంగ్ గా మారడం అంత ఈజీ పని అయితే కాదు, బట్ స్టిల్ ఐ ట్రై టు గెట్ స్ట్రాంగర్ జస్ట్ లైక్ ఆస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా తను లెగుస్తాడు కూడా. ఇక్కడ మన సకే ఆస్తా చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఐ థింక్ ఈ సీన్ మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా. అదే మన లూసిఫర్ తో ఫైట్ చేసేటప్పుడు మన ఆస్తా స్పృహ లేకుండా పడిపోతాడు. మన లూసిఫర్ ఆస్తాని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తాడు అనమాట. కానీ మన ఆస్తా గివ్ అప్ చేయకుండా తను స్పృహలో కూడా లేకుండా లెగిసి నేను ఫైట్ చేస్తానని చెప్పి తను బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అది గుర్తు తెచ్చుకొని ఇక్కడ మన సకే కూడా నాట్ యెట్, ఐ కెన్ స్టిల్ ఫైట్ అని చెప్పి మనోడు లెగుస్తాడు. బ్రో మనోడు చాలా మారిపోయిండు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూషియస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తను చెప్తాడు, నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వేం చేయలేవు, ఇక్కడేం మారదు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన యూనో చెప్తాడు, సర్లే చూద్దాంలే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఆస్తా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఆస్తా చెప్తాడు, మా మిగతా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన రియు వెంటనే తన 10 గన్స్ ని ఉపయోగించి మన ఆస్తాకి డీటెయిల్స్ ఇస్తూ ఉంటాడు. అంటే కాసేపుడు వెయిట్ చేయ, వాళ్ళందరూ అక్కడ
ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇంకొద్దిసేపుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన రియుకి ఇంకొకటి కనిపించింది. ఆ ఫ్యూచర్ ని చూసి మనోడు కంగారు పడిపోతాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్లాక్ బుల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఆ పోర్టల్ ని రెడీ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగిద్ది. ఈ బ్లాస్ట్ ని చేసింది ఇంకెవరో కాదు, మన డెమ్నాటి యొక్క పాలడిన్. తను ఇక్కడికి వచ్చేసిండు అనమాట. ఇది చూసే మన రియు షాక్ అయ్యిండు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూషియస్ సమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లూషియస్ యూనోకి చెప్తాడు, అన్ఫార్చునేట్లీ మీరందరూ ఆస్థాతో బాగా అటాచ్ అయి ఉన్నారు కదా, కానీ ఇప్పుడు తను బ్రతుకున్నా ఇక్కడికి రాలేడు. నేను ఆల్రెడీ తను రాకుండా నా ప్లాన్స్ ని అమలుపరిచాను, దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనకి డెమ్నాటియో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఈ ప్యానెల్ లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడున్న విచెస్ అందరూ కలిసి మన డెమ్నాటియో మీదకి అటాక్ చేయడానికి వస్తారు. ఇంకా మనోడు వెంటనే మానా స్కేల్, మానా డామినెన్స్ ని క్రియేట్ చేస్తాడు. దాంతో ముందున్న ప్రతి విచ్ యొక్క మ్యాజిక్ ఎగిరిపోయిద్ది. ఇంకా మన డెమ్నాటియో వాళ్ళందరినీ చాలా ఈజీగా ఓడించేస్తాడు. పైగా తనకి మిగతా బ్లాక్ బుల్స్ మెంబర్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనోడికి తెలిసిపోయింది. ఇంకా మనోడు వెంటనే ఆ ఏంజల్స్ ని ఉపయోగించి విచ్ క్వీన్ యొక్క క్యాసిల్ మీద ఒక పెద్ద బ్లాస్ట్ అనేది వదులుతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మోర్గన్ ఇంకా కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మోర్గన్ చెప్తాడు, బీ రీబార్న్ యామీ, ఇప్పుడు నా చేతిలో చనిపోయి మళ్ళీ నువ్వు రీబార్న్ అవ్వు. మనం పాస్ట్ లో ఎలాగైతే మ్యాజిక్ నైట్స్ లా ఈ కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళమో అదే ఈసారి మనం పాలడిన్స్ లా ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కెప్టెన్ యామీ చెప్తాడు, సారీ మోర్గన్, మనం ఇప్పుడు మళ్ళీ పార్ట్నర్స్ లా మారలేము, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నా స్క్వాడ్ ఉంది. పైగా నువ్వే కదా చెప్పింది నేను క్యారెక్టర్స్ ని బాగా జడ్జ్ చేయగలనని. ఈ మాటకు అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది మోర్గన్ అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి డెమ్నాటియో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఆ ఏంజల్స్ చేత ఒక పెద్ద బ్లాస్ట్ చెప్పించిండు కదా, ఆ బ్లాస్ట్ ఆ క్యాసిల్ కి తగలదన్నమాట. ఎందుకంటే మన జోరా దాన్ని రిపెల్ చేస్తాడు. అది లిటరల్లీ డబల్ స్పీడ్ తో మన డెమ్నాటియో వైపుకే వెళ్ళిద్ది. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మన బ్లాక్ బుల్స్ అందరూ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇది చూసి మన డెమ్నాటియో చెప్తాడు, మీరందరూ మూర్ఖులు, మీరు ఒక డెవిల్ మాయలో పడిపోయి తన్ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, మీ అందరికి జడ్జిమెంట్ తగలాల్సిందే అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన విచ్ క్వీన్ క్లోవర్ కింగ్డమ్ లో ఏదైతే జరుగుతుందో అది మొత్తం మన బ్లాక్ బుల్స్ కి చూపిస్తూ ఉండిద్ది. అండ్ సీరియస్లీ గైస్, ఇక్కడ మన విచ్ క్వీన్ చెప్పిద్ది, ప్రస్తుతం క్లోవర్ కింగ్డమ్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని మనం తొందరలో ఆపకపోతే ఈ ప్రపంచం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిద్ది అని చెప్పి తను అనిద్ది. అండ్ ఇట్ ఈస్ ఇన్సేన్. మీ అందరికి తెలిసిందే మన విచ్ క్వీన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్, షీఈస్ లిటరల్లీ బ్యాడ్ యాస్. అలాంటిది ఇలాంటి బ్యాడ్ యాస్ క్యారెక్టరే ఇప్పుడు ఈ ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోతుందని అంటుంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. అందుకనే ఇక్కడ మన నాష్ కూడా చెప్తాడు, లూషియస్ చాలా ప్రయత్నాలు చేసి ఆస్థాని చాలా దూరంగా ఉంచాడు, దీన్ని పట్టి అర్థం చేసుకోవచ్చు మన ఆస్థానే తన యొక్క మెయిన్ వీక్నెస్ అని చెప్పి మనోడు అంటాడు. కానీ ఇక్కడ కాసేపు మనం నిజాలు మాట్లాడుకుంటే మన ఆస్థ జస్ట్ లూషియస్ యొక్క వీక్నెస్ మాత్రమే కాదు, ప్రతి మ్యాజిక్ యూజర్ యొక్క వీక్నెస్ మన ఆస్థ. అందుకనే తన్ని తీసుకురావడానికి ఇక్కడ వీళ్ళందరూ చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ఇప్పుడు మన డెమ్నాటియో కూడా ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి తన్ని ఆపడానికి మన మిగతా బ్లాక్ బుల్స్ అందరు అక్కడికి వెళ్తారు. జస్ట్ మన ఫిన్నల్ మాత్రమే ఆ గేట్ దగ్గర ఉంటాడు. కానీ మన బ్లాక్ బుల్స్ అందరికి తెలుసు వీళ్ళు ఎంత కలిసి ఫైట్ చేసినా ఈ డెమ్నాటియోని ఓడించలేరని. అందుకనే వాళ్ళు ఎలాగైనా ఆస్థ వచ్చేంత వరకు తిన్ని ఇక్కడే హోల్డ్ చేయాలి, ఈ ప్లేస్ ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకిక్కడే బ్లాక్ బుల్ వర్సెస్ డెమ్నాటియో ఫైట్ స్టార్ట్ అయింది. మనోడు మానా స్కేల్ డామినేషన్ ని ఉపయోగిస్తే ముందు నుంచి గార్డెన్ ఇంకా హెన్రీ మానా అబ్జార్ప్షన్ ని ఉపయోగిస్తారు. నిజానికి మన గార్డెన్ ఇంకా హెన్రీ వీళ్ళిద్దరూ కలిస్తే మన డెమ్నాటియోని ఓడించొచ్చు. కానీ వీళ్ళు ఏదైనా చేయక ముందే మన డెమ్నాటియో తన స్వాడ్ ని ఉపయోగించి బ్లాక్ బుల్ యొక్క బేస్ మొత్తాన్ని కోసి పడేస్తాడు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, మన గార్డెన్ ఇంకా హెన్రీ వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా డ్యామేజ్ తగిలిద్ది. వీళ్ళిద్దరు నాకౌట్ అయిపోతూ ఉంటారు. ఇంకా దీని తర్వాత మన వైస్ కెప్టెన్ నాష్ వెంటనే డెమ్నాటియో మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అది చూసి మిగతా ఏంజల్స్ మన నాష్ మీదకి అటాక్ చేస్తే దాన్ని డిఫెండ్ చేస్తూ మన నారో ఆ బ్లాస్ట్ మొత్తాన్ని సీల్ చేసేసిద్ది. ఇంక ఇక్కడ మనం చార్మీ, జోరా వీళ్ళందరినీ కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ ఒకేసారి ఫైట్ చేయడానికి వెళ్ళిపోతారు. అండ్ స్పెషల్లీ మీరు ఇక్కడ మన మ్యాగ్మా ఇంకా లక్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరైతే చాలా దారుణంగా ఉన్నారు బ్రో. వెళ్ళంగానే ఒక 2 ఏంజల్స్ ని వీళ్ళిద్దరూ చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తారు. కానీ అప్పుడే ఎంకల్ నుంచి ఒక ఏంజల్ వచ్చి వీళ్ళిద్దరి మీద బ్లాస్ట్ వదిలేసిద్ది. దాంతో వీళ్ళిద్దరికి చాలా డ్యామేజ్ వచ్చింది. మీరు లిటరల్లీ ఈ ప్యానెల్ లో వీళ్ళ ఫేసెస్ చూసుకోవచ్చు. వీళ్ళకి చాలా డ్యామేజ్ తగిలినా కూడా వీళ్ళు మాత్రం ఫైట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇది చూసి మన డెమ్నాటియో కూడా కంగారు పడిపోతాడు. ఇంకా వెంటనే తన స్వాడ్ తీసి 2-3 స్వింగులు వదులుతాడు. ఇక్కడ వాళ్ళకి డ్యామేజ్ తగిలిద్ది కానీ
వాళ్ళైతే వెనక్కి తగ్గరనమాట. వాళ్ళు పిచ్చోల్లాగా మళ్ళీ ఫైట్ చేయడానికి వచ్చేస్తారు. ఇది చూసి మన డెన్నాటియో చెప్తాడు, ఈ పీపుల్స్ అసలు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. వీళ్ళందరూ కలిసి వచ్చినా వీళ్ళు నన్ను డిఫీట్ చేయలేరు. వీళ్ళు చనిపోవడానికి వస్తున్నారు. ఈ విషయం ఈ ఫూల్స్ కి కూడా తెలుసు అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు. ఇంకప్పుడే మనోడు గమనిస్తాడు, అందరికన్నా లాస్ట్ లో ఉన్న ఆ అమ్మాయి గ్రే ప్రతి ఒక్కరిని హీల్ చేస్తుంది. ఇంకా తన పక్కన ఉన్న ఆ గాష అమ్మాయిని మల్టిప్లై చేస్తున్నాడని చెప్పి మన డెమ్నాటియోకి అర్థమైపోయింది. దాంతో మన డెమ్నాటియో వెంటనే అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి చార్మి యొక్క షీప్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయితే ఇది మొత్తం నువ్వే చేస్తున్నావా అని చెప్పి ఆ షీప్ మీద ఒక స్లాష్ చేయడానికి వెళ్తాడు. ఇంకప్పుడే ఆ షీప్ మన గ్రేలా మారిపోయింది. నిజానికి అది మన గ్రేనే. ఇది చూసి మన మిగతా బ్లాక్ బుల్స్ అందరూ కంగారు పడిపోతారు. ఇంకా మన గాష్ గ్రేని ఎలాగైనా కాపాడాలని చెప్పి గ్రే ముందుకు వచ్చేస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఆ స్లాష్ వాళ్ళిద్దరిని కోసుకుంటూ వెళ్ళిపోయింది. దీని తర్వాత మనకి లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం వీళ్ళందరూ కష్టపడి ఆ పోర్టల్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం టైం మాత్రమే ఉండిద్ది. కానీ ఏం ప్రయోజనం, బయట ప్రతి ఒక్కళ్ళు వైపోట్ అయిపోయారు. ఇంకా రెండో వైపు మనకి ఆస్థ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఆస్థ రియోని అడుగుతూ ఉంటారు, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు బానే ఉన్నారా అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. కానీ మన రియో ఇది మొత్తం చూసి మన ఆస్థకి కూడా ఏం చెప్పలేకపోతాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన నారో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తను ప్రస్తుతం మ్యాజిక్ సీలింగ్ ని ఉపయోగించింది. దాంతో మన బ్లాక్ బుల్స్ యొక్క పెయిన్ మొత్తం సీల్ అయిపోయింది. ఇంకా మనోళ్ళు నాట్ ఓవర్ యెట్ అని చెప్పి లెగుస్తారు. అండ్ దిస్ ఈస్ క్రేజీ బ్రో, ఇన్సేన్. ఇక్కడ మన లక్ యొక్క ఫేస్ చూసుకోండి బ్రో, వాడు చాలా క్రీపీగా ఉన్నాడు. దిస్ ప్యానల్ ఇస్ బ్యాడ్ యాస్. కానీ ఇక్కడ మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళెవ్వరూ ఇంకా హీల్ అయితే అవ్వలేదు. మన నానో జస్ట్ వాళ్ళ యొక్క పెయిన్స్ ని సీల్ చేయగలిగింది అంతే. వీళ్ళందరూ ఇంకా డ్యామేజ్ లోనే ఉన్నారు. ఒకవేళ మన నానో పడిపోయిందా వీళ్ళ పని కూడా అయిపోయింది. ఇంకా దీని నెక్స్ట్ ప్యానల్ లోనే మనం గర్ల్స్ ని ఇంకా గ్రే ని చూసుకోవచ్చు. ఇక్కడ మన గ్రే ఈ పరిస్థితిలో ఉన్నా సరే గర్ల్స్ ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు ఇలా ఫ్రెండ్స్ ని ఇలాంటి స్టేట్ లో చూసి మన చార్మి చాలా రేజ్ లోకి వెళ్ళిపోయింది. మనం లిటరల్లీ ఇక్కడ చార్మి యొక్క యంగ్ ఫామ్ ని చూసుకోవచ్చు, అదే హైబ్రిడ్ ఫామ్ ని చూసుకోవచ్చు. ఇంకెంకాల ఆ షీప్ కూడా ఒక ఉల్ఫ్ లా మారిపోయింది. దాంతో మళ్ళీ బ్లాక్ బుల్స్ అందరూ చార్మికి సపోర్ట్ చేద్దామని చెప్పి అటాక్ చేయడానికి వెళ్తారు. ఇంకా రెండో వైపు ఆ ఏంజల్స్ అన్ని కలిసి చార్మి మీదకి ఒక పెద్ద లేజర్స్ ని వదులుతాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మన చార్మి పక్కన ఉన్న ఉల్ఫ్ ఆ లేజర్స్ ని ఏదో డిన్నర్ లాగా తినేస్తూ ఉండిద్ది. ఎందుకంటే ఆ లేజర్స్ కూడా మ్యాజిక్ నుంచి వచ్చాయి కాబట్టి మన చార్మి యొక్క ఉల్ఫ్ ఏ మ్యాజిక్ నైనా తను తినేగలదు. కానీ ప్రస్తుతం ఇక్కడున్న ఏంజల్స్ ఈ ఉల్ఫ్ తో బిజీగా ఉన్నారని చెప్పి మన చార్మి ఏకంగా డెమ్నాటియో మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇది చూసి మన వైస్ కెప్టెన్ నెష్ వెంటనే 2 షాడో ఉల్ఫ్ ని క్రియేట్ చేసి చార్మికి సపోర్ట్ గా పంపిస్తాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన బ్లాక్ బుల్స్ అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తారు. బట్ స్టిల్ ఇక్కడ అంత ప్రయోజనం ఉండదు. మన డెమ్నాటియో ముందున్న ప్రతి ఒక్కరిని డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు చార్మిని కూడా చూసుకోవచ్చు, తనకు కూడా చాలా డ్యామేజ్ తగిలింది. తను అలా కింద పడిపోతూ ఉండిద్ది. ఇప్పుడు ఇది చూసి మీరు అందరు అనుకోవచ్చు, అదేంటి బ్రో మన డెమ్నాటియో ఇప్పుడు తన మ్యాజిక్ ని ఉపయోగించలేదు కదా, అలాంటిది వీళ్ళందరినీ ఇప్పుడు ఎలా ఓడించేశాడని చెప్పి మీరు అనుకోవచ్చు. నిజానికి మన లూషియస్ డెమ్నాటియో లోపల ఇంకో డెవిల్ ని ప్యూరిఫై చేసి వేసాడనమాట. దీని అర్థం మన డెమ్నాటియో లోపల ఇప్పుడు 2 మ్యాజికల్ అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ముందున్న అపోనెంట్స్ యొక్క మ్యాజిక్ ని మెజర్ చేసి దాన్ని క్యాన్సిల్ అవుట్ చేయడం, ఇది తన ఫస్ట్ ఎబిలిటీ. ఇంకా సెకండ్ ఎబిలిటీ వచ్చేసి అట్మాస్ఫియర్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ సుప్రీం డెవిల్ బెల్ట్ అన్నమాట. మన లూషియస్ తని ప్యూరిఫై చేసి మన డెమ్నాటియో లోపల వేస్తాడు. సో దాని వల్లే ప్రస్తుతం మన డెమ్నాటియో దగ్గర 2 మ్యాజికల్ అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఉపయోగించే మనోడు ప్రస్తుతం బ్లాక్ బుల్స్ అందరినీ వైపౌట్ చేస్తున్నాడు. ఒక రకంగా దీన్ని మనం ఫైట్ అని కూడా అనలేము, జస్ట్ మన డెమ్నాటియో వీళ్ళందరితో ఆడుకుంటున్నాడు. ఇంకా రెండో వైపు మన హెన్రీ ఇంకా జోర్డన్ బ్లాక్ బుల్స్ యొక్క బేస్ తీసుకొచ్చి ఇంకోసారి అటాక్ చేయడానికి చూస్తారు. ఇక్కడే మనకి సీన్ షిఫ్ట్ చేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన నారో ఒక చిన్న ఫర్బిడన్ మ్యాజిక్ ని ఉపయోగించడం వల్ల తన హ్యుమానిటీని కోల్పోయింది. దానికి పైగా తను ఒక మిషన్ ని కంప్లీట్ చేయడానికి 500 ఇయర్స్ వరకు ఒంటరిగా జీవించింది. అండ్ దట్ వాజ్ నాట్ ఏ ఈజీ జాబ్. ఒక హ్యూమన్ అన్ని సంవత్సరాలు బ్రతుకుండడం అనేది ఒక పెద్ద టార్చర్. కానీ తను ఎలాగైనా ఆ మిషన్ ని కంప్లీట్ చేసింది. అప్పుడు తను అనుకుంది నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదని చెప్పి. కానీ మన లూమియర్ సమా చనిపోతూ మన నానోకి లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్తారు. ఫ్యూ థౌజండ్ ఇయర్స్, అసలు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. అందుకనే నువ్వు ఇప్పుడైనా పాస్ట్ లో జరిగిన మర్చిపోయి ఇప్పుడు నీ కొత్త ఎరా న్యూ ఫ్రెండ్స్ తో నీ యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేయని చెప్పి మన లూమియర్ సమా చెప్పిండు. కానీ ఇక్కడ చూసుకుంటే తన కొత్త ఫ్రెండ్స్ తన కళ్ళ ముందే అలా దెబ్బలు తింటున్నారు. తను మాత్రం ఇక్కడ ఏం చేయలేకపోతుంది. ఇక్కడ మనం హెన్రీ ఇంకా జోర్డన్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు మళ్ళీ బ్లాక్ బుల్స్ యొక్క బేస్ తీసుకొచ్చి డెమ్నాటియో మీదకి అటాక్ చేస్తాడు.
కానీ మనోడు మళ్ళీ ఈజీగా ఆ బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇది మొత్తం చూసి మన నానో తట్టుకోలేక గట్టిగా అర్చిద్దన్నమాట, ప్లీజ్ స్టాప్ ఇట్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నేను ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను సేవ్ చేశారు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ చనిపోబోతున్నారు అని చెప్పి తను గట్టిగా అర్చిద్ది. ఇంకా రెండో వైపు మన డెమ్నాటియో వెంటనే ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది చూసి మన వెనెసా వెంటనే డెమ్నాటియో మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిద్ది, కానీ మనోడు అట్మాస్ఫియర్ మ్యాజిక్ ని ఉపయోగించి వెనెసాని చాలా దారుణంగా ఓడిస్తాడు. అది చూసి మన నానో చెప్పిద్ది, ఇది మొత్తం నీ వల్లే జరుగుతుంది ఆస్తా, ఒకప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, నా దగ్గర హార్ట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ మై లైఫ్, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ, నువ్వు లేకుండా ఇది నేను చేయలేను ఆస్తా అని చెప్పి తను గట్టిగా అర్చిద్ది. దాంతో మన డెమ్నాటియో చెప్తాడు, ఎంత అర్చినా ప్రయోజనం లేదు, ఇట్ ఈస్ టైం, మీరందరూ చనిపోబోతున్నారు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన నారో తల మీద చేపెట్టి మన ఆస్తా ఎంట్రీ ఇస్తాడు. ఇంక తను చెప్తాడు, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. కానీ చాప్టర్ కింద మీరు చూసుకుంటే ద కింగ్డమ్స్ హోప్ హ్యాస్ అరైవ్ అని చెప్పి అక్కడ ఉండిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకొకటి ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై.